సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను అల్లసాని పెద్దనచే రచించబడిన మనుచరిత్ర ప్రబంధములోని ద్వితీయాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. తరుణీ రేపును మాపు హవ్యముల చేతం తృప్తుండవు, వక్ని సత్కరుణా దృష్టి నొసంగు సౌఖ్యములెరుంగన్ శక్యమే నీకు. నా కరణుల్ దర్బలు నగ్నులం ప్రియములైనట్లన్యముల్గా వడల్తిరమే చెప్పకు మిట్టి తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్. ఓ తరుణి, రేపు మాపు హోమద్రవ్యాలతో తృప్తిని చెందే అగ్నిదేవుడు దయతో ప్రసాదించే సౌఖ్యాలను తెలుసుకోవడం నీకు సాధ్యమా? నాకు అగ్ని, దర్భలు మొదలైనవే ప్రియమైనవి. ఇతర విషయాలపై ఆసక్తి లేదు. ఈ శరీరం తాత్కాలికం, ఎప్పుడైనా నశించిపోయేదే. కాబట్టి నీవు చెప్పే అటువంటి నీచమైన సుఖాలు మీసాలపై తేనెలాగా తాత్కాలికమైనవే కదా. అనుటయు మాటలేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై కనలుచు నీరు దేరు తెలికన్నుల ఆతనిన్ పుల్కు పుల్కునన్ కనుంగొని మాటలంబుదువు గద్గదికం తలయూచి అకట వనిత తనంతంతా వలచి వచ్చిన చుల్కన కాదే ఏరిక. ప్రవరుడు అలా చెప్పగానే ఆమె గుండె జల్లుమనింది, ముఖం వెలవెలబోయింది, కళ్ళలో కన్నీళ్లు కమ్ముకున్నాయి. మాట రావడం లేదు. వరూదిని ప్రవరుణ్ణి అలాగే చూస్తూ నిలిచింది. మాటలలో దుఃఖం, దైన్యం కనిపించాయి. తలను ఊపుతూ నిలబడి, స్త్రీ తనంతట తానే ప్రేమతో వచ్చి చేరితే ఎవరికైనా చులకనే కదా. వెతలం బెట్టకు మింక నన్ననుచు నీవి బంధమూడన్ రయోదతి నూర్పుల్ నిగుడన్ వడిన్ విరులు చిందం కొప్పు వీడం తనూలత తోర్తోన్ పులకింపంగా అనునయాలాపాతి దీనాస్యయై రతి సంభ్రంభము మీర నిర్జర వధూరత్నంబు పైపాటున. వరూదిని ఇక నన్ను బాధలకు గురి చేయకు అని అంటూనే పోకముడి ఊడిపోగా, నిట్టూర్పులు విడుస్తూ పూలు రాలి పడి కొప్పు విడిపోగా, బ్రతిమాలే మాటలు పలుకుతూ బిక్కముఖం పెట్టుకొని రతి పట్ల ఉన్న కుతూహలంతో ఉత్సాహం, ఆవేశపూరితమైన కోరికలు అంతకంతకు అధికం కాగా అతని మీదకు వాలుతూ వచ్చి పడినది. ప్రాంచద్భూషణ బాకుమూల రుచితోన్ పాలిండ్లు పొంగారా పయ్యంచుల్ మోవంగన్ కౌగిలించి అదరం బాసింప హా శ్రీహరియంచుల్ బ్రాహ్మణుండోరమోబిడి తదీయం సద్వయం బంటి పొమ్మంచుంద్రోజన్ కలంచునే
సరితంబుల శోభాయమానమైన ఆభరణాలతో మెరిసే బాహుమూల కాంతితో పాలిండ్లు పొంగి చనుమునలు తాకునట్లుగా విరహ వేదనతో గాఢాలింగనము చేసుకొని అదర పానము చేయబోతుండగా హా శ్రీహరి అని అంటూ ప్రవరుడు ముఖమును త్రిప్పుకొని ఆమె రెండు భుజాలను పట్టుకొని అవతలికి పొమ్ము అంటూ తోసివేశాడు. స్త్రీల కపటమైన చర్యలు ధీరుల మనస్సులను కలత పెట్టగలవా? త్రోపువడి నిలిచి గణలజ్జా పరవశయగుచ కొప్పు సవరించి యొడల్ దీపింపనతనిన్ చురచురన్ కోపమునం చూచి క్రేటు కొనుచున్ పలికా అరుణాస్పదపుర నివాసి అయిన ప్రవరుడు అలా తోసివేయగానే ఆమె నిలబడి సిగ్గుతో జడను సరిచేసుకుంది. శరీర సౌందర్యం మెరుస్తుండగా ఆ ప్రవరుణ్ణి చురుకైన చూపులతో చురచురగా చూస్తూ గొంతును సవరించుకొని ఇలా పలికినది. పాటున కింతులోర్తురే కృపారహితాత్మక నీవు త్రోవ నిచోట భవన్న కాంకురము సోక్య కనుంగొను మంచున్ చూపి అప్పాటల గంది వేదన నెపంబిడి ఏడ్చ కలస్వనంబుతో మీటిన విచ్చు గొబ్బచను మిట్టల అశ్రులు చిందు వందంగా ఓ కఠిన హృదయుడా, స్త్రీలు ఇలా నెట్టివేయడాన్ని భరించగలరా? నీవు నన్ను తోసివేసినప్పుడు నీ గోరు మొన ఇక్కడ గీచుకుంది అని చూపించినది. ఆపై నొప్పిని కారణంగా చూపుతూ తన స్తనద్వయంపై నులివెచ్చని కన్నీళ్లు చింది జారిపడగా ఒక అవ్యక్తమైన మధురాతి మధురమైన స్వరముతో వరూదిని ఏడ్చినది. ఈ విధమున అతి కరుణముగా వనరుహనేత్ర కన్నుంగవ ధవల రుచుల్ కావి కొన నేర్చి వెండియు ఆ విప్రకుమారుం చూచి అలమటన్ పల్కెన ఈ విధముగా ఆ వరూదినిలో అత్యంత కరుణాన్వితము నిండిపోవడంతో ఆమె తెల్లని కళ్ళకాంతులు ఎర్రబడేలా కన్నీటి పర్యంతంగా ఏడ్చినది. ఇక ఆ ప్రవరుణ్ణి చూచి విచారవదనంతో ఇలా పలికినది. చేసితి జన్మముల్ తపము చేసితి నంటి దయావిహీనత చేసిన పుణ్యముల్ ఫలము చెందునే పుణ్యములెన్ని ఏనియో చేసిన వాణి సద్గతియ చేకురు భూత దయార్ద్ర బుద్ధి ఓ భూసురవర్య ఇంత తలపోయవు నీ చదువేల చెప్పుమా. ఓ ధరణీసురోత్తమా, నేను యజ్ఞాలు చేశాను, తపస్సులు చేశాను అని నీవు గొప్పలను చెప్పుకుంటున్నావు. కానీ కరుణ లేని స్థితిలో చేసిన పుణ్యకార్యాలకు ఎలాంటి ఫలితం ఉంటుంది? ఎంతటి పుణ్యాలు చేసిన వారికైనా లభించే సద్గతిని సర్వభూతాలపై దయ కలిగిన మనసున్నవాడు కూడా పొందుతాడు. ఈ అతి చిన్న విషయాన్నైనా
ఆలోచించలేని నీ చదువెందుకయ్యా అని వరూదిని పలుకుచు ఇంకా వెలివెట్టిరే బాడబులు పరాశరున్ పట్టి దాశ కన్యాకేలిన్ తపుంచేసి కులములో వన్య తక్కువయ్యనే గాది పటికి మేనక చుట్టరికము అనుపు కాండై వేల్పు నాగవాసమున్ కూడి మహిమ గోల్పడియనే మాందకర్ణి స్వరాజ్యమేలంగా నీరైరే సురలహల్యాజారుండైనా జంబాసురారి వారి కంటెను నీ మహత్వంబు గణమే పవన పర్ణాంబు పక్షులైనవసి ఇనుప కచడాల్ కట్టుకొను మునుమృత్యులెల్ల తామరస నేత్రలిండ్ల బంధాలుగారే మత్స్యగంధిని కలిశాడని చెప్పి పరాశ మహర్షిని ఎవరైనా తప్పుపట్టి దూరం పెట్టారా? అపర బ్రహ్మ అయిన విశ్వామిత్రుడు మేనకతో సంబంధం పెట్టుకున్నాడని అతని కుల మర్యాద తగ్గిపోయిందా? మాందకర్ణి అనేక మంది వేశ్యలతో కలిసినందుకు అతని మహిమ నశించిపోయిందా? అతడు మాహాత్యాన్ని కోల్పోయాడా? అహల్యతో సంబంధం పెట్టుకున్నాడని స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని స్వర్గాధిపత్యం నుంచి తొలగించి వేశారా? వారందరికంటే నీవు ఎక్కువ గొప్పవాడివా? గాలి ఆకులు నీటిని ఆహారంగా తీసుకుంటూ తపస్సును చేస్తూ ఇనుప గోచులు ధరించినట్టు కనిపించే మునులంతా కూడా చివరికి అందమైన స్త్రీల ఇళ్లలో బంధింపబడిన వారే కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.